మేము పూరి వెళ్ళామని లాస్ట్ వీడియోలో చెప్పాం కదా. తర్వాత అయితే కోనార్క్ అయితే వెళ్ళామండి. ఈ కోనార్క్ మందిరంలో అయితే శిల్పకళ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సూర్య భగవానుడి రథాన్ని అయితే 7 గుర్రాలు లాగుతున్నట్టుగా అయితే నిర్మించారు. కోనార్క్ అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. కోన అంటే మూల అని, ఆర్క్ అంటే సూర్యుడని అర్థం. క్రీస్తు శకం 1250లో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. 12 సంవత్సరాల పాటు 1200 మంది కష్టపడి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. 15వ శతాబ్దంలో ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారు. పూజారి సూర్యభగవానుడి ఆలయాన్ని పూరి జగన్నాథ స్వామి ఆలయానికి తరలించారు. ఆ సమయంలో ఆలయం మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది. తిరిగి బ్రిటిష్ పాలనలో పునరుద్ధరణ జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సింహం, ఏనుగు విగ్రహాలు కూడా అద్భుతంగా ఉంటాయి. సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇది అహంకారానికి, పొగరికి సింహం నిదర్శనం అయితే ఏనుగు ధనానికి ప్రతీక. ఈ రెండు మనిషికి ఉంటే పతనం తప్పదనేది ఈ శిల్పం యొక్క సందేశం. మందిరం ఎదురు భాగంలో అయితే ఇలా ఒక మంటపం అయితే ఉంటుంది. ఇది కానీ ఎక్కి చూస్తే దేవాలయం అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. పది అడుగుల పొడవు, 7 అడుగులు ఎత్తు ఉండే ఈ అశ్వాలు వీరత్వానికి, బలానికి ప్రతీకలుగా చెప్తారు. ఇక రథంలో ఉండే ఈ ఆలయానికి ఉన్న 24 చక్రాలు ఏదో అందానికి చెక్కారనుకుంటే పొరపాటే. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ చక్రాలు సమయాన్ని సూచిస్తాయి. రథాన్ని లాగుతున్నట్టు రూపొందించిన 7 గుర్రాలు 7 రోజులకు సూర్యరశ్మిలో రంగులకు ప్రతీక అంటారు. 1884 సంవత్సరంలో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చారు. ఈ ఆలయానికి ఇరువైపులా 12 చక్రాల వరుస ఉంది. ఈ 24 చక్రాలు గంటలను సూచిస్తాయని చెప్తారు. ఈ కోనార్క్ సూర్య దేవాలయం నిర్మాణం వెనుక ఒక ప్రసిద్ధ కథ ఉంది. ఆలయ శిఖరాన్ని నిలబెట్టడానికి చాలా పెద్ద అయస్కాంతాన్ని అయితే ఉపయోగించారని, దానివల్ల ఆలయం మధ్యలో ఉన్న విగ్రహం గాలిలో తేలుతున్నట్టు ఉండేదని, కానీ కాలక్రమేణా ఈ అయస్కాంతం బలహీనపడడం వల్ల శిఖరం కూలిపోయిందని చెప్తారు. ఈ దేవాలయం పైన అయితే సూర్యభగవాన్ విగ్రహాలు అయితే ఉంటాయి.
ఒకవైపు అయితే చిన్నపిల్లవాడుగాను, ఒకవైపు అయితే యవ్వనంలోను, మరోవైపు అయితే వృద్ధాప్యంగాను, అంటే సూర్యోదయం తర్వాత మెట్టు మధ్యాహ్నం ఎండ తర్వాత సూర్యాస్తమయాన్ని ఈ విగ్రహాలు సూచిస్తూ ఉంటాయి. ఈ కోణార్క్ మందిరానికైతే ఒక పౌరాణిక కథ కూడా ఉంది. దీన్నే మైత్రేయ వన అని అంటారు. మనకి ఒడిస్సాలో అయితే పద్మక్షేత్రం అంటారు. సూర్యభగవానుడే ఇక్కడే ఉపాసన జరిగేది. ఎలాగంటే శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడేమో ఒకరోజు నీరురేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీని చూశాడని అప్పుడు తండ్రి అతనికి శపించాడంట. తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్ఠరోగి పీడితుడై ఈ మైత్రేయ వనంలో చంద్రభాగా తీరాన సూర్యారాధన చేసి రోగ విముక్తుడయ్యాడంట. ఆ పవిత్రతను బట్టి సాంబుడు సూర్యప్రతిమను స్థాపించి ఈ మందిరాన్ని కట్టించాడంట. పద్మపురాణంలో అయితే స్వయంగా సూర్యభగవానుడే ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరానికి అంత పవిత్రత చేకూరిందని చెప్తూ ఉంటారు. ఈ మందిరం వెనకగా అయితే సూర్యభగవానుడి యొక్క భార్యకు ఛాయాదేవిది ఆలయం కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఓపెన్గా ఉంటుంది. ఈ మందిరాన్ని ఎర్ర ఇసుక రాతితో అయితే నిర్మించారు. ఇక్కడ శిల్పకళ అయితే చాలా అమోఘంగా ఉంటుంది. ఇదంతా కూడా ఒడిస్సా సంస్కృతికి చాలా నిదర్శనంగా అయితే ఉంటుంది. మన వివాహ వ్యవస్థ ఎంత గొప్పదనేసి మనకి ఇక్కడ ఉన్న విగ్రహాల ద్వారా కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణంలో ప్రతి అంగళం కూడా వాస్తు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చెక్కబడిన చక్రాలు మరియు దూకుతున్న గుర్రాలు ఇవన్నీ కూడా సజీవంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆలయ వాస్తుశిల్పం అంతా కూడా కళింగ నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో హిందూ పురాణాల దృశ్యాలను వర్ణించి విస్తృతమైన రాతి శిల్పాలు అయితే మనం చూడొచ్చండి. అలనాటి చారిత్రక జ్ఞాపకాలను అయితే నెమరు వేసుకునేందుకు కోనార్క్ సూర్య దేవాలయం చాలా మొదటి స్థానంలో అయితే ఉంటుంది. సూర్యుని యొక్క మొదటి కిరణాలు ఆలయ ప్రధాన ద్వారం మీద పడతాయి. ఐకానిక్ వీల్ కూడా సూర్యరశ్మిలో పనిచేస్తుందనే విషయం చాలా ఆసక్తికరంగా అయితే ఉంటుంది. ఇది ఖచ్చితమైన సమయాన్ని అయితే చెప్తుంది. అలనాటి ఇంజనీరింగ్ ప్రతిభా ప్రావీణ్యానికి ఈ ఆలయం మచ్చుతునుగ్గా అయితే నిలుస్తుంది. కోనార్క్ వద్ద ఖగోళ శాస్త్రం భవిష్యత్తు తరాల వారికి గొప్ప విజ్ఞానాన్ని అందిస్తుంది అనడంలో అయితే మనకి సందేహమే అవసరం లేదు. ఈ దేవాలయం లోపల నిర్మాణం అంతా కూలిపోవడంతో అన్ని ద్వారాలు కూడా మూసివేశారు. ఎందుకంటే ప్రమాదం కాబట్టి లోనికి వెళ్ళడం. ఇంకా ఈ చక్రాల మీద అయితే చూసారా లక్ష్మీదేవి ప్రతిమలు ఇవన్నీ కూడా చాలా సహజంగా అయితే ఉంటాయి. ఇదేనండి సాంబుడు తపస్సు చేసిన తపోవనం. ఈ దేవాలయాన్ని అందరూ కూడా ఒక్కసారైనా సరే సందర్శించాలి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికంగా కాకపోయినా సరే మనకి టెక్నాలజీ అంటే 13వ శతాబ్దంలోనే ఇంత టెక్నాలజీ ఉందా అనేసి మనకైతే అర్థమవుతూ ఉంటుంది. అంటే ఒక మ్యాగ్నెట్ పవర్ కావచ్చు, లేదంటే అక్కడున్న విగ్రహాలు కానీ ఏదైనా సరే మనకు ఒక దిక్సూచిగా అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇదేనండి చంద్రభాగా సముద్రము. ఇదైతే చాలా ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం.